సమయంలో వాక్యం వెళ్ళే ముందు మన యొక్క సొంత బైబిల్ చదివెట్టుకొని బైబిల్ కలిపి పాడుకున్నాం. బలి బలి మాట బంగారు మాట. బలి బలి మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. బలి బలి మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బలి బలి మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. సమయంలో బలం ఉద్దేశించి మరి దేవుడు నాకు తోడే ఉన్నాడు అనే అంశం మీద, దేవుడు మన కొరకు ఏర్పరిచిన తోడు అంటే దేవుడు మనకి తోడుగా ఈ విధంగా ఉన్నాడు అనే అంశం మీద, దేవుడు మన కొరకు ఏర్పరిచిన తోడు అన్న అంశం మీద కొన్ని విషయాలు తీసుకొని మనం బలంలోనూ ప్రవర్తిద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనము చివరి ఒక మాట ఉంటుంది. 27వ వచనం చివరి ఒక మాట ఉంటుంది. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, 27 నిమిత్తము ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. ఏ విధంగా అంటే 27 మనం చూసుకున్నట్లయితే చివరిగా ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. అంటే ఆయన మనతోటే మన కొరకి మనం నడిపిస్తూ ఉన్న దేవుడని దాని యొక్క భావన. అందుకే ఆయన మనకు తోడై ఉన్నాడు. ఏ విధంగా తోడై ఉన్నాడు అన్నది ఒక 4 విషయాలు మనం చూసుకొని బాగా మొదటిగా చూసినట్లయితే ప్రార్థన. మొదటిగా ప్రార్థన చూడండి. కీర్తన గ్రంథం 42వ కీర్తన 42వ కీర్తన 8వ వచనం. ఆయన మనకి ఈ విధంగా తోడై ఉన్నాడు. 42 ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగు ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను కూర్చిన కీర్తన, నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండను. సహాయం కూర్చిన ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బహుశ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ఆరాధన వర్తమానంతట్లో సహాయపడుతూ వచ్చారు. వందనాలు. అదేవిధంగా మరి మా ముందు మరి మీ శరీరానికి సాదృశ్యమైన ఆ పళ్ళను, మీ రక్తానికి సాదృశ్యమైన మరి ఆ యొక్క రసాన్ని మేము స్వీకరించేట్లు సహాయించాం ప్రభా. మమ్మల్ని మేము సరి చేసుకుంటూ పరీక్షించుకుంటూ యోగ్యమైన రీతిలో ప్రభా మీకు అంగీకారం కలుగునట్లు ఆ పళ్ళను సమర్పించేట్లు సహాయపడమని మా ప్రభు రక్షకుడు మా కొడుకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.
అయితే ఆయన మనకు తోడు, ఆయన మనకి తోడు. ఏ విధంగా అంటే 4 విషయాలు. మొదటిగా ప్రార్థన. ప్రార్థన ఆయన మనకి తోడుగా ఉంటుంది. ఈ విధంగా ఉంటున్నాడు. ప్రార్థన అనగా జనరల్గా మనము భావించేటంటే ప్రార్థన అనగా అడగటం, ప్రతిమలాడటం, లేదా పట్టుదలగా సాధించడం. ఇదే ప్రార్థన. ప్రార్థన అంటే ఏం కాదండి, అడగడం అంటే మనం దేవుడికి రిక్వెస్టనే కాదు, కానీ మనం దేవుడితో మాట్లాడే అధికారం మనకి ఇస్తున్నాడు దేవుడు. అంటే పిల్లలు తల్లిదండ్రులతో ఏ విధంగా కొట్లాడతారు, నాకు ఫలానా కావాలని చెప్పేసి, అలాగే మనం కూడా మన దేవుని పట్ల అటువంటి అధికారం కలిగి ఉన్నాం. అందుకే ప్రార్థన ద్వారా ఆయన మనకి తోడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రార్థన ఉండదో, ఎప్పుడైతే ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తామో, తోడు కూడా కోల్పోయేవారుగా అప్పుడు అపవాది మన పైన ఆధిపత్యం చేస్తుంది, అధికారం చేస్తుంది. కానీ పూర్తిగా మనలో పడి ఉండిపోతుంది. అధికారం అంటే తోడు అంటే ఎలా వస్తుంది? నా దేవుడు నన్ను రక్షించడే, నన్ను కాపాడే, నేను అనుకున్న జరగదు. ఎలా జరుగుతుంది? ఆయన చూడండి, ప్రార్థన ఎప్పుడైతే నన్ను ప్రార్థిస్తారో, ఎప్పుడైతే నన్ను అడుగుతారో, అప్పుడే నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్తూ వస్తున్నాను. అయితే మనకు అవసరమైంది ఆయన ముందు పెట్టాలి. మనకి ఏదైనా అవసరం ఇచ్చేలా ఆయన ముందు పెట్టేసి, ఆయన ప్రభా నాకు ఇలా నేను చేయాలనుకుంటున్నా, కావాలి అని అడగండి. ఆయనకి ఇష్టమైతే, ఇప్పుడు ఇష్టమవుతుంది. మనం అడిగేది ఆయనకి యోగ్యమైన అంగీకారంగా ఉంటే, మరి అది సమాధానంగా ఆయన మహిమపరచుగా ఉంటే తప్పకుండా దేవుడు దాన్ని మనకి గౌరవిస్తాడు. అంతే తప్ప కానీ ఆయనకి ఇష్టం లేనిది, మరి ఆయనకి అవమానకరమైన ఎన్నో ఉంటాయి, అవన్నీ మనం అడగడము అది తప్ప, అడగకూడదు. అది మనం అడుగుతాం, కానీ అది ఆయనకి ఇష్టమైతే తప్పకుండా మనకి ఆయన సహాయం చేస్తూ వస్తారు అనమాట. ఎందుకంటే ఎబిసిలో మాట్లాడతారు చూడండి. ఎబిసి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను, ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగున గాక. ఆమేన్. ఇది మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, అంటే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఇంకా ఊహించే వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములో సదాకాలం మహిమ కలుగునగాక. ఆయన ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అంటే మనం అడగడం అంటే మనం అడుగుతాం, అది అడిగేది యథార్థమైతే, అడిగే దానిలో కానీ యథార్థం ఉంటే మనం అడిగే దానికంటే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. మనం ఏదైతే ఊహించుకుంటున్నామో, ఏది కావాలని మనం ఆలోచన చేస్తున్నామో, అది ఆయన దృష్టికి విలువైనది. తప్పకుండా దాన్ని దేవుడు మనకి దయచేయడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు తోడు అంటే మధ్యమైనటువంటి ప్రార్థనలోనే ఆయన మనకి తోడుగా ఉంటూ వస్తుంది. ఇంకా మత్తయి సువార్తలో కూడా మాట్లాడతారు చూడండి. మత్తయి 7వ అధ్యాయము, మత్తయి 7:7 తెలిసిన మాట అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకడి మీకు దొరుకును. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇయ్యబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అంటే ఆయనకి అడగాలి, మనం అడిగితే మనం ఊహించంటే మనం అడిగేదానికంటే ఊహించేదానికి ఎక్కువ ఇస్తుంటే కాదు. మనం అడగండి, అడిగితే తప్పకుండా నేను ఇస్తాను అంటున్నాడు. మీరు వెతకండి, నేను దొరుకుతాను అంటున్నాడు అనమాట. కనుక మనము ఎలా అడుగుతాము, ఎలా మనకు దొరుకుతాడంటే దానికి ఏంటంటే సొల్యూషన్ ప్రార్థన. కొంతమంది దైవభక్తులు చెప్తారంటే, అయ్యా మీకు ఎలా సాధ్యం అంటారు, ఒకే మాట చెప్తారు, ప్రార్థన అంటారు.
ప్రార్థన మేము ప్రార్థనపై ఆధారపడతాము, వాక్యాన్నిపై ఆధారపడతాము, వాక్యాన్ని మేము ప్రార్థన చేస్తాము. ఈ లోకంలో ఉన్న వాటిని కళ్ళబుల్లి కబుర్లు చెప్పుకుంటూ ఏవో అనాలోచన మేము ప్రార్థన చేయం, కానీ దేవునికి అంగీకారంలో విధంగా మేము ప్రార్థన చేస్తాము. అది ఆయనకి ఇష్టమైన తప్పకుండా చేస్తాడు. అందుకంటే మనం అడిగే దానికంటే ముంచే దానికంటే ఆయన అధికంగా ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు అడిగి అన్నీ అడగండి నేను ఇస్తాను అంటాడు. మీరు అడగండి నేను దొరుకుతాను. నేను ఎదురుగా ఉన్నాను, ఆయన మీరు పట్టించుకోవడం లేదు, నన్ను మీరు చూడటం లేదు, ఎదురుగా నన్ను విడిచిపెట్టి ఏదేవో పొందుతున్నారు, ఎక్కడెవరో పోతున్నారు. నేను ఎక్కడున్నాను? మీరు ఉన్నాను. మరి మీ హృదయం దేవాలయం అని అంటారు. మీరు వెళ్ళండి, మీ హృదయాన్ని మీరు పాడు చేసుకునే వారే కాదు. అంటే మీ దేవాలయం అంటే ఎక్కడేదో కట్టడం పాడైపోతుంది, దానికోసం మీరు ఎంత శ్రద్ధ తీసుకున్నప్పుడు అరే మీ హృదయం అంటే ఒక దేవాలయం అంటే మీ హృదయం మరి మీరు పాడు తీసుకుంటున్నారే, నేను ఎంత బాధపడతాను దేవుడు కూడా చెప్తూ వస్తుంది. కాబట్టి మన ప్రార్థన ద్వారా ప్రతిదీ కూడా మనము జీవితంలో మనము సాధించుకునే వారి కనుక జీవితంలో ప్రార్థన అనేది తప్పక మనకి అవసరమైనది. జీవితంలో మొదటి అంటే ఆయన మనకు తోడై ఉన్నాడు అంటే మొదటి తోడికి కారణం అంటే ప్రార్థన. ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రార్థన ఉంటుందో అప్పుడే మనము దేవునికి తోడుగా ఉండేవాడిగా ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ మనందరి వల్ల మనము చేసేవాడిగా. రెండో మనం చూసుకున్నట్లయితే ఆయన చేయి. మొదట ప్రార్థన, రెండోది ఆయన చేయి. చూడండి కీర్తనలు 89 కీర్తన 89 కీర్తన 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండదు, నా బాహుబలం అతనికి బలపరచును. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండను, నా బాహుబలము అతనిని బలపరచును. అంటే ప్రార్థనతో పాటు ఏమిటట, ఆయన చెయ్యి కూడా వెళ్తుందంట, తోడై ఉండట. చాలా మంది చూడు కొంచెం మనసు కుంగిపోతుంటారు, బాధపడుతుంటే అప్పుడు మన గురించి ఆ పక్కన నిలిచి ఆ భుజం మీద చేసి ఏ కాదురా అని మనం ధైర్యం చెప్తే దానికి ఎంత ఎలా ఉంటుందో చూసాను. మనకే మనం విచారణలో ఉన్నప్పుడు అది వేదనలో ఉన్నప్పుడు ఎవరైనా మన భుజం తట్టి నీకేం కాదు నేను ఉన్నానంటే మనకి ఎంతో ధైర్యంగా ఉంటుంది, మనకి ఎంత ఆదరణ ఉంటుంది. అలాగే దేవుడు చెయ్యి కూడా మన భుజంకు వేసి మనల్ని తట్టి అంటే మనం ఆదరించేవాడు అన్నమాట. అంటే ఆయన సహాయం చేయకుండా ఉండడానికి ఆయన చెయ్యి కొరస కాదు, మరి ఆయన మనం విడిచిపోయే దేవుడు కూడా కాదు. ఎందుకంటే చూడండి ఒకసారి యేసయ్య మాట ఉంటుంది, యేసయ్య 59 అధ్యాయము 59 చెవులు మందము కాలేదు, మీ దోషులు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన మొక్కునకు మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపకున్నాడు. రక్షింపకుండా ఉండడానికి నా చెయ్యి కొరసలేదు, నా పుట్టి చెయ్యి కాదు, వంకరగా కాదు, నా చెయ్యి చాలా భారంగా కూడా మిమ్మల్ని రక్షిస్తాను. నేను ఎదురుగా నన్ను పట్టించుకోవడం లేదు, మీరు పిలిస్తే నేను పక్కడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు చూడండి కనిపిస్తాను అని చెప్తుంటే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకంటే మిమ్మల్ని రక్షించకుండా ఉండడానికి నా చెయ్యి పుట్టింది కాదు, నా చెయ్యి చాలా పొడవుగా ఉంది, మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన మీరు నా వైపు చూడటం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు అని ఆయన అంటున్నాడు అనమాట. ఇంకేమంటాడు చూడండి, వినడానికి వినట్టు నా చెవులు మందం లేదు, మీరు ప్రార్థన చేయండి, నేను చెవుడు వాడిని కాదు, నా చెవులు మందం కాదు, నేను వింటాను, నా వినడానికి నా చెవులు రెడీగా చూస్తేనే నా కుమారుడు ప్రార్థన చేస్తారని. కానీ మనం ప్రార్థన చేయటం లేదు. అంటే ఆయనకి ఇవ్వాల్సిన సమయం అంటే ఎప్పుడు ప్రార్థన చేస్తాము, మనకి అనారోగ్యం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు, నష్టం కలిగినప్పుడు, కావాలనుకునే దూరం అయినప్పుడు, అప్పుడు మాత్రం మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. అది కాదు, మీరు ఏది కావాలన్నా, మీరు ఏది ఆశించినా, మీరు ఏది ఊహించినా సరే మీరు నన్ను అడగండి, నేను ఇస్తానంటాడు. అదే అంటే ఎప్పుడైతే మనము ఆయనకి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా ఆయన తోడు మనకు ఉంటుంది. ఎప్పుడైతే ఆయన చెయ్యి కూర్చుందో అంటే ఆయన వైపు మనం చూస్తామో మనము ఆయన తోడు మనతో ఉంటుంది. ఆయన మన తోడు ఉన్నంత వరకు మనకి ఏ భయం
కానీ ఏం కూడా లేదు. అయితే ఆయన చేయిని విడిచిపెట్టేవారుగా ఉన్నామా ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఆయన చేయిని మనం పట్టుకున్న వారుగా ఉన్నాం, విడిచిపెట్టే వారుగా ఉన్నాం. ఉదాహరణ చూడండి, పిల్లలు ఉంటారు. మనం మార్కెట్ వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పిల్లల్ని మనం చేపట్టుకుంటాం. కానీ సాధారణంగా పిల్లలు మన చేపట్టుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళు మన చిక్కిరి వేలు ఏదో మన వేలు పట్టుకుని మనతో నడవడానికి ఇష్టపడతారు. అంతే ఇష్టపడతారు. అంతేకాదు భార్య అనుకోండి, ఆ భార్య కూడా ఆ భర్త చేపట్టుకోవడానికి ఇష్టపడుతుంది, భర్త కూడా భార్య చేపట్టుకోవడానికి ఇష్టం. అంటే అర్థం ఏంటంటే తోడు అనమాట. తోడు, ఒకరినొకరు ఆదరించుకోవడం, ఒకరినొకరిని కలిసి ఒక క్రమంలో ఉండడం అన్నమాట. తోడు అనమాట. ఎప్పుడైతే ఆ తోడిని మనం నిరాకరిస్తామో, ఎప్పుడైతే ఆ తోడికి మనం దూరం అవుతామో, అప్పుడే అమ్మవారి మన మధ్యకి వచ్చి మనల్ని చిన్న భిన్నం చేస్తుంది. కలిసి ఉన్న వారిని, దగ్గరగా ఉన్న వారిని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి. ఎవరు ఏదైనా చేస్తున్నప్పుడు దాన్ని పరిశీలించి నిజం తెలుసుకొని మాత్రం మనము మాట్లాడాలి. అంతేగాని మనం అపార్థం చేసుకోవటం వల్ల కానీ, లేకపోతే దాని గురించి ఆలోచన లేకుండా అనాలోచనగా మాట్లాడితే ఈ కారణం ఏమవుతుందంటే ఎడబాటు వస్తుంది. ఇప్పుడు ఎవరు ఎడబాటు వస్తుందో అప్పుడు మధ్యన అపవాది కూర్చుంటాడు. వాడు ఏదైతే కోరుకుంటున్నాడో, ఎలా జరగాలని అనుకుంటున్నాడో దానిని మాత్రమే వాడు జరిగేస్తాడు తప్ప. కానీ దేవునికి మనకిని ఎడబాటుకి ఆయన ఆటంకంగా ఉంటాడు. కాబట్టి గమనించండి, చిన్న పిల్లలు చూడండి, వారు చేయి పట్టుకుంటారు. చూడ పొరపాటున ఆ చెయ్యి విడిసి ఏదో కనిపిస్తుంది, ఎక్కడ కనిపించి పొరపాటున వెళ్ళి దాని బ్రతుకుతున్నప్పుడు ప్రమాదం జరగడం మనం చూస్తూ వస్తున్నాం. ప్రమాదం. అదేవిధంగా భార్య కూడా భర్తను ప్రేమిస్తూ ఆ భర్తను తోడుకుంటే తనకి ఎటువంటి ఆలోచన కానీ ఇంకేటువంటి ఆలోచనలు ఉండవు. కాబట్టి ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆయన అంటాడు, నా చెయ్యి కొరసు మిమ్మల్ని రక్షించకుండా ఉండడానికి నా చెయ్యి కొరసలేదు, లేదా నేను మీ పట్ల నిర్లక్ష్యం చేయటం లేదు, మీరే నా వైపు చూడటం లేదు, మీరు నాతో మాట్లాడడం ఏంటి మాట్లాడలేదు, మీరు ప్రార్థన చేయటం లేదు, నన్ను అడగడం లేదు, నేను ఎక్కడికి రెడీగా ఉన్నాను, నా దగ్గర భూమి ఉంది, మీకు కావాల్సినవన్నీ అంటే నాకున్నవన్నీ కూడా మీకే, నాకున్నవన్నీ మీకే అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, మనకున్న బాధ్యతలను బట్టి, మనకున్న పనులు బట్టి చిరాకు పెరుగుతూ అలసిపోతూ శారీరక అలసిపోతే ఏం చేస్తుంటే దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ ప్రార్థన చేయకుండా, మరి దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ ఆయనతో మాట్లాడకుండా, ఆయన చెయ్యి పట్టుకోవాల్సిన మనం ఆయన చెయ్యి విడిచిపెట్టి మనం సాతానికి బలైపోయేవాడిగా ఉంటున్నాం. ఇది అంటే మనకు మేలు జరగకుండా ఉండడానికి చదువుకున్నాం కదా, మనకు మేలు జరగడానికి కారణం ఏంటంటే మన యొక్క పాపములే, మన యొక్క పాపం. కాబట్టి దేవునితో ఆశించేవారు ఏంటంటే మొదటగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రెండోది ఆయన చెయ్యి పట్టుకొని ఆయనతో పాటు ఆయన చెయ్యి పట్టుకుంటే ఆయన యొక్క సహవాసంలో ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తూ ఆయన మాట చొప్పున మరి ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏది మనకి బోధిస్తుందో దానిని మనం ఫాలో అవడమే ఆయన చెయ్యి మనము పట్టుకోవడం. ఎప్పుడైతే మనం ఆయన చెయ్యి విడిచిపెడుతున్నామో బైబిల్ మనం తీసుకోలేని స్థితిలో ఉంటాము. అప్పుడు మన ఇష్టానుసారంగా లోకరీతిగా మనము జీవించడం మొదలు పెడతాము. అప్పుడే సాతాను మనల్ని వేధిస్తూ వెంటాడుతూ మనం అనేక రకమైన బలహీనమైన స్థితులు తీసుకెళ్తూ వ్యతిరేకమైన కార్యాలు చేసేవారిగా పరిగణిస్తుంది. కాబట్టి మనము ప్రార్థన చేస్తూ ఆయన చేయి పెట్టేవారిగా మనము ఉంటాము. ఎప్పుడైతే మనం ఆ చేయిని విడిచిపెడతామో అప్పుడే మనం సాతాన్ని మనము కలిగేవారిగా ఉంటాం. ఇక మన మూడోదిగా చూసినట్లయితే ఆయన సన్నిధి, మొదటి ప్రార్థన, రెండోది ఆయన చేయి, మూడోది ఏంటంటే ఆయన సన్నిధి. సరే చూడండి, నిర్మాకాండము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేది అనగా. చూసారా అంతమాట. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి, మోషేకును దేవునికి మధ్యన జరుగుతున్న సంభాషణ అన్నమాట. మోషేకును దేవునికి మధ్య జరుగుతున్న సంభాషణ.
మొదటి మనం 12 చూసుకున్నట్లయితే చూడండి, మోషే యెహోవాతో ఇట్లనెను, ఏమన్నా చూడుము చూడుము ఈ ప్రజలను తోడుకొని ఈ ప్రజలను తోడుకొని పోమని నీవు నాకు చెబుతున్నావు కానీ కానీ నాతో ఎవరిని పంపెదనో నాతో ఎవరిని పంపిదు అది నాకు తెలియదు. నీవు నీవు నేను నీ పేరును బట్టి నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఎరిగి ఉన్నానని నా కటాక్షం నీకు నా కటాక్షం నీకు కలిగినది కదా. చెప్పింది కదా. కాబట్టి నీ కటాక్షం నా ఎడల నీ కలిగిన కటాక్షం నా యొక్క కలిగిన ఎడల నీ కటాక్షం నా ఎడల నీ కటాక్షం కలిగిన ఆ, దయచేసి ఈ దయచేసి మార్గమును నాకు తెలుపుము. ఈ మార్గం నాకు అప్పుడు తెలుపు. నేను నిన్ను తెలుసుకుందును. అప్పుడు నేను నిన్ను తెలుసుకున్నాను. చింతకించుము ఈ జనము ఈ ఈ జనం ప్రజలే కదా. ఈ ప్రజలే కదా. అందుకు ఆయన అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా నా వచ్చును. సన్నిధి నీకు తోడుగా తోడుగా వచ్చును. వచ్చును. నేను నీకు నీకు విశ్రాంతి శాంతి కలుగజేసేదనగా. కలుగజేసేదను. మనకు కూడా మరి మోసే లాంటి ధైర్యం, మోసే లాంటి నడవడి మనకు రావాలంటే మోసే ఎలాగైతే ఆయన యొక్క సన్నిధిలో ఆయన చేయబడుతున్న ప్రార్థనలను ఆయన వెంబడించారు, మనం కూడా అన్నమాట. ఆయన మోసే అయితే బానిసలని రచించేందుకు, కాపాడేందుకు, వారిని బయటికి రావడానికి ప్రయత్నం చేశారు. దేవుని యొక్క చిత్తాన్ని ఆయన పాటిస్తూ వచ్చాడు. మనం కూడా మన జీవితంలో మనకి అలాంటి సమస్యలు ఉన్నాయి, మనకి అలాంటి అపాయాలు వస్తున్నాయి, మనకి కష్టాలు వస్తున్నాయి, మనకి వేదనలు గురవుతున్నప్పుడు అలాంటి సమయాలు ఏంటంటే దేవుడు సరే మనం కూడా మరి ఆయన యొక్క సన్నిధిలో ఉండాలంటే కాసేపు అయితే మొదటగా మనము ఆయన ఎంత ఎలా ఉండాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థనలో మనం అంటే ప్రార్థన చేస్తామో ఆయన మనకు తోడుగా ఉంటాడు. రెండోది ఏమన్నారంటే నా చెయ్యి వదలకండి, అంటే నాతో సహవాసాన్ని కానీ లేకపోతే నేను అప్పగించిన కట్టలను కానీ ఆజ్ఞలను కానీ ప్రేమించకుండా దాన్ని నిర్లక్ష్యం చేయకండి అన్నారు. మూడోది ఏమన్నారంటే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అంటే సన్నిధి అనగా ఇక్కడ మనము సంఘంగా కూడా మనం భావించవచ్చు. ఎప్పుడైతే మనం సంఘాన్ని ప్రేమిస్తామో, ఎప్పుడైతే సంఘంలో మనం దేవుని ఆరాధించడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే దేవుని యొక్క పనుల్లో మనము ఏకీభవిస్తూ ఆయన ఘనపరుస్తామో, అప్పుడే ఆయన మనకు తోడుగా ఉంటాడు. అంటే ఆయన మనకు తోడుగా ఉండడానికి మొదట మనం ప్రార్థన చూసుకున్నాము, రెండోది ఆయన యొక్క చేయిని చూసుకున్నాము, మూడోది చూస్తే ఆయన యొక్క సన్నిధిని మనము చూసుకునే వారిగా ఉంటాము. అయితే ఇంకేమన్నా చూడండి, మనం ఒకసారి నిర్గమ 34 చదివా, 31-14 చూడమ్మా, చదవండి ఒకసారి. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను విశ్రాంతి కలుగు చేసేది అనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షం కలిగినదని దేని వల్ల తెలియబడును నీవు మాతో వచ్చుట వల్లనే కదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పాను. సన్నిధి అనగా అంటే ప్రత్యేకింపబడడం. సన్నిధి అనగా అంటే ప్రత్యేకత. చూడండి, ఇప్పుడు మీకు మాకు ఉన్న ప్రత్యేకత, మనకున్న ప్రత్యేకత ఏంటంటే మనం ఆదివారం ఈరోజు మనం ఆరాధిస్తున్నాం. ఎన్ని పనులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా మనం ఆరాధిస్తున్నాము. మరి కొందరు దేవుని ఎరగిన వారు ఈ దినాన్ని దేవుని ఆరాధించక వారి యొక్క సొంత అవసరాల కొరకు, సొంత విలాసాల కొరకు, తన శరీర సుఖముల కొరకు, ఆ మనసులో ఉన్న ఆ ఆనందం కొరకు ఏం చేస్తారంటే ఆయా స్థలాలకు, ఆయా ప్రాంతాలకు వెళ్తూ తినుము, తాగుము, సుఖించము అన్నట్టుగా వారు ఉంటారు. వారికి మనకు తేడా అదే ప్రత్యేకం అనమాట. ఆయన ఏమంటారా, ప్రత్యేకం అంటే ఏమిటి? ప్రత్యేకత ఎప్పుడుమని అంటే ఎప్పుడైతే దేవుని మనం ఆరాధిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మనం ప్రేమిస్తామో, ఎప్పుడైతే ఆయనతో సహవాసంగా ఆయన చేయి పట్టుకుంటామో, అప్పుడు మనం ఏంటంటే ప్రత్యేకించబడిన వారు. అందుకే అంటారంటే మీరు లోకములో ఉండండి, కాకపోతే ప్రత్యేకంగా ఉండండి. మీరు ప్రత్యేకంగా ఉండండి. ఎప్పుడైతే మీరు ప్రత్యేకించబడతారంటే సన్నిధి అంటే అర్థం ఏంటంటే మీరు ప్రత్యేకపడటం. అందరూ ఆరాధించరు కదా, దేవుని ఆరాధించరు కదా.
ఎవరైతే ఆయన ఎరిగి ఉన్నారో, మరి ఎవరైతే ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని పొంది ఉన్నారో, అది నిజమని నమ్ముతున్నారో, యేసుక్రీస్తు ప్రభువు నా పాపముల కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతున్నారో వారే ఆ ప్రత్యేకింపబడిన వారు, దేవునికి ఇష్టమైన బిడ్డలై ఉన్నారు. అటువంటి వారు మాత్రమే ఆరాధించగలుగుతారంట. అది అయితే ఇంకో విషయం ఏంటి, మనము మాత్రం సాధారణంగా చూసుకున్నట్లయితే అయితే ఎవరిని మనం అంటే ఆనాడు కూడా ఆ దేవుని యొక్క స్వరాన్ని విన్నారు, దేవుని చెప్పినట్టుగా మోసే నడుచుకున్నారు, కానీ దేవుని ఏ రోజు నేను ప్రత్యక్షంగా చూడలేదు. చూసినట్టుగా బైబిల్ అంటే యేసుక్రీస్తు ప్రభువుని అందరూ చూశారు, కానీ మరి యెహోవాని చూడడం మాత్రం బైబిల్లో చూడలేదు. అయితే ఎలా అని అంటే నేనంటాను, ఎవరైతే దేవుని చిత్తాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి ఉంటున్నారో, ఎవరైతే గుణలక్షణంతో అటువంటి వారితో మనం సహవాసం చేయడం తప్పు కాదు. అటువంటి వారి వల్ల మనకేముందంటే కొన్ని లోతైన మర్మములు, లేకపోతే మనకి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేదా అవసరం ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి, తెలియజేసి మనకి సహాయపడుతూ వస్తారనమాట. కాబట్టి ఇక్కడ సన్నిధి అంటే ప్రత్యేకించి మనం ప్రత్యేకించబడిన వారు ఈ లోకంలోనూ లేకపోతే మన యొక్క జీవితంలోనూ అంటే ఎవరైనా చూస్తే ఒక ప్రత్యేకత కలిగి మనం ఉండాలన్నమాట. అది అందుకని ఎప్పుడైతే మీలో ప్రత్యేకత ఉంటేనే మీరు అంటే ఆస్వాదించబడతారు, మీకు తోడుగా నేను ఉంటానని చెప్తున్నాడు. దేవుడు అందరికి చాలా మంది చెప్తారు, క్రైస్తవులు అలాంటి వారు ఇలాంటి వారు చెడ్డగా చెప్తుంటారు, వింటుంటారు, నిజమే, కానీ వారందరూ క్రైస్తవులు కాదు. ఎవరు క్రైస్తవులు అంటే ఎవరైతే ఆయనకి ఉద్దేశంలో ప్రత్యేకమైన వారు ఉన్నారో, ఎవరైతే ఆయనకి ఇష్టమైన వారుగా ఉన్నారో వారు మాత్రమే ఆయనకి ఇష్టమైన వారు. అప్పుడు అలాంటి వారికి మాత్రమే దేవుడు ఏమంటే తోడై ఉంటాడు, అల్లవారికి ఆయన తోడై ఉంటారు. మరి చివరిగా మనం మాట చూసుకొని మనము బలలో సమాపించుకున్నాం. చివరిగా మొదటిది ప్రార్థన, ఆయన మన తోడుకి సాధన. మొదటి ప్రార్థన, రెండోది ఆయన చేయి పట్టుకోవటము, మూడోది ఏమనుకున్నామంటే ఆయన యొక్క సన్నిధి, చివరిగా ఏమనంటే ఆయనే మనకు తోడు. చివరిగా ఆయనే మనకి తోడు. చూడండి ఆదికాండం 31వ అధ్యాయంలో మాట్లాడుతుంది. ఆదికాండం 31వ అధ్యాయం 31వ అధ్యాయము 5వ వచనం. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన అంటే మనకి తోడై ఉన్నాడు. ఎప్పుడు తోడై ఉంటాడు? మనము ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆయన చేయి పట్టుకుంటూ ఆయనతో నడుస్తూ ఉండాలా. మరి అలా విధంగా ఆయన సన్నిధిని మనము ప్రేమించేవారుగా ఉండాలి. అప్పుడే ఆయన మనకి తోడుగా ఉంటాడు. ఇది ఇక్కడ తోడు అనగా సమస్తము ఆయనే. ఒక భార్యకి భర్త సమస్తము ఆయనే. ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వస్తుంది, కొత్త వ్యక్తి వస్తే ఆ భర్త అంటే సమస్తము అంటే నాకు కావలసినవన్నీ, నాకు అవసరమైనవన్నీ ఆయనే. లేకపోతే పిల్లలు, తల్లిదండ్రుల విషయంలో ఇగో నాకు సర్వం కూడా మా తల్లిదండ్రులే, నన్ను అన్ని విధాలుగా వారే చూస్తారు. కాబట్టి ఆ పిల్లలకి సమస్తం తోడెవరు అంటే తల్లిదండ్రులు. అలాగే మరి దేవుని పిల్లలైన మనకు కూడా సమస్తము మనకి ఎవరనంటే ఆయనే. చూడండి ఒకసారి కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఆయన సమస్తం కూడా ఆయన సమస్తమై ఉన్నారు. కొలస్సీలు 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలు అంటే సమస్తం ఆయన సమస్తమై ఉన్నాడు. ఆయన మన తోడు అంటే ఆయన మనకి సమస్తమై ఉన్నాడు. ఏమంటాడంటే ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్త మనకు ఆధారభూతుడు. మనకి ఏమి కావాలన్నా, మనం ఎలా వెళ్ళాలన్నా ఆయన చిత్తం లేకుండా
జరగనే జరగదు. ఈరోజు ఒక కార్యం జరిగిందంటే దాని వెనక ఆయన ఉద్దేశం ఉంటుంది. ఈరోజు జరగలేదన్నా దాని వెనక ఆయన ఒక ఉద్దేశం ఉంటుందన్నమాట. అంటే యోబు గారు అన్నట్టుగా, అంటే నేను నేను బ్రతికినను మరణించను పౌలు గారు అన్నట్టుగా, లేకపోతే యోబు అన్నట్టుగా, అంటే అటువంటి తీర్మానం. ఎందుకు వాళ్ళు అటువంటి తీర్మానం కలుగుకున్నారంటే సమస్తము ఆయనే, ఆయన లేకుండా ఏదిని జరగదు. కాబట్టి ఇక్కడ తోడు అనగా ఆయనే. తోడు అనగా ఎప్పుడు ఆయన అవుతారు? మొదటి మనం ప్రార్థనలో మనము స్థిరపడే వారిగా ఉండాలి, ఆయన చెయ్యి పట్టుకుంటూ ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి, ఆయన సన్నిధిని మనం ప్రేమించే వారిగా ఉండాలి. చివరగా ఆయనే మన తోడనిసి మనము ఆయనతో పాటు మనము నివసించే వారిగా ఉండాలి. అంతేకాదు కానీ ఆది అంతం కూడా ఆయనే. చూడండి ప్రకటన 22:13 ఉంటుంది. ఆయన ఆది అంతం కూడా ఆయనే. ప్రకటన 22 మొదటి వాడును కడపటి వాడును ఆదియు అంతమునై ఉన్నాను. చూసారా, నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడును కడపటి వాడును ఆది అంతమునై ఉన్నాను. నేనే అనే దేవుడు చెప్తున్నాడు. ఇంకేమాట ఇంకేమంటే నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారానే మీకు సమస్తము. అదనమాట దేవుడు చెప్తున్న మాట్లాడు. కనుక సమస్తము దయచేయవాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవుడు ఏమంటే సమస్తము దయచేయవాడు. మనం ముందు చూసుకున్నాం కదా, ఒకసారి చూడండి అపోస్తలుల కార్యం 17 అధ్యాయము. అపోస్తలుల కార్యం 17 అధ్యాయము ముందు చూసుకున్నాం కదా మాట. అది చూసుకొని బాగా 17:25 ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కుద ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమో అని తన వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాసస్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచాను. ఆయన ఇక్కడ ఏమవుతున్నట్టు చూస్తారా జడ్జేవుడు, ఆయన సమస్త దయచేయవాడు కనుక కింద చూసినట్లయితే ఏదైనా కుద ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. దేవునికి కొద్దివేట ఉంటుందండి. చాలా మంది మనస్సులు దేవునికి ఫలానిది అవసరము, దేవునికి ఫలానిది కావాలి, దేవునికి డబ్బు కావాలి, దేవునికి బంగారం కావాలి, దేవునికి బట్టలు కావాలి, దేవునికి ఒక నివాస స్థలము కావాలంటూ మనస్సులు బిర్రితనముగా వారు తయారు చేస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ అటువంటి పరిస్థితుల్లో వారు ఉద్రేకులై ఆలోచన లేని వారిగా, జ్ఞానం నశించిన వారిగా దౌర్జన్యం చేస్తున్నారు. ఏమయ్యానంటే మా దేవుడి కొరకు అని చెప్తున్నారు. దేవుడు ఏమి లేనివాడా, జ్ఞానం లేనివాడా, చెయ్యి కురుసైన వాడా? దేవుని కోసం నువ్వు చేయడం ఏంటి? ఆయన చేత సృష్టింపబడిన సృష్టిని ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. మన యోగక్షేమాలు సమస్తము ఆయనే ఉన్నాడు. మనకి ఏమి కావాలనో, మనం ఎలా జీవించాలో, మనం ఎక్కడికి వెళ్ళాలో, మనకి ఏదే అవసరమో దేవుడు ప్రతీది కూడా సమకూర్చడానికి ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు. ఆయన చూస్తున్నాడు, మనం పట్టించుకోవటం, ఆయన పిలుస్తున్నాడు, వినిపించుకోవటం లేదు. ఆయన మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకంటే నిజంగా మీకు దేవుని తోడు అవసరమా? అవసరమైతే ఈ క్షణం మీరు ప్రార్థన చేయండి. నిజంగా మీకు దేవుని తోడే అవసరం అనుకుంటే నా చెయ్యి పట్టుకోండి, నాతో సహవాసం చేయండి, నాతో కలిసి ఉండడానికి ఇష్టపడండి, నా సన్నిధికి రండి. ఎందుకంటే నేనే సమస్తము, నేను ఆది అంతమునై ఉన్నాను, సమస్తము నేనై ఉన్నానని దేవుడు చెప్తూ వస్తున్నాడు. కనుక మరి ఆయన ఏర్పరిచిన తోడు అనగా అంటే మనం చూసుకున్నాం కదా, ప్రార్థన, ఆయన చేయి, మరి ఆయన సన్నిధి, మరి చివరికి చూస్తే ఆయనే మనకి సమస్తమై ఉన్నాడు. కనుక పై విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ మన బల్ల మనం చేసి వరకు ఉందామని చూడండి. 1 కొరింథీయులు 11వ అధ్యాయం 28వ వచనం చూసుకుని బల్లకి వెళ్దాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని
నుండి త్రాగవలెను. ఇక్కడ ఏమంటుంది కాబట్టి ప్రతి మన తను తాను పరీక్షించుకోవాలట. మనం ఎవరిని పరీక్షించాలంట? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ ఎదురుగున్న వారిని కాదు, పక్క వారిని కాదు, ఇంకెవరిని కాదు, కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలా. వారికి మాట్లాడడం కాదు, మనం ఎలాగొన్నాం. ఏంటి ఆ పరీక్ష అంటే, ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తున్నామా, దేవునికి ఇష్టకరంగా మనం జీవిస్తున్నామా, లేకపోతే ఆయనకు సన్నిధిని మనం విడవకుండా ఉంటున్నామా, ఆయన సమస్తమని మనం భావిస్తూ ఉంటున్నామా, దీన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసి, ఇప్పుడు వరకు ప్రభా మరి ఆ మీ పట్ల నిర్లక్ష్యం చేస్తాను, మిమ్మల్ని అడగడానికి నేను వెనకటి చేశాను, నేను మనుషులపై ఆధారపడుతూ వచ్చాను, ఈ లోకంపై ఆధారపడుతూ వచ్చాను, నా బంధువులపై ఆధారపడుతూ వచ్చాను, నా భర్తపై ఆధారపడుతూ వచ్చాను, నా భార్యపై ఆధారపడుతూ వచ్చాను, ఇంకో నా పిల్లలు నన్ను పోషిస్తారని వారిపై ఆధారపడుతూ వచ్చాను, లేదా ఈ సమాజం నన్ను పోషిస్తుందని నేను ఆధారపడుతూ వచ్చాను. కానీ ప్రభా మీరు నన్ను అడగమన్నారు తండ్రి, మీరు మేము అడిగేదానికంటే అధికంగాను, మేము ఊహించేదానికంటే ఎక్కువగా ఇవ్వడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు. అడగండి ఇస్తాను అంటున్నారు, వెతకండి దొరుకుతాను అంటున్నారు. ప్రభా మరి అజ్ఞానుల వల్లే మేము ప్రభా మిమ్మల్ని పరిశీలించిన వాడిగా మేము ఉంటూ ప్రభా మా యొక్క జీవితాలను పడుకుంటూ తండ్రి, ఎప్పుడైతే మిమ్మల్ని అడగటం మానేస్తామో, ప్రార్థన చేయటం మానేస్తాం ప్రభా, ఇదిగో వాడు వచ్చాడు, అపవాది వచ్చి మా మధ్యన కూర్చొని మాతో ఆడుకుంటున్నాడు, మమ్మల్ని ఆడిస్తున్నాడు. భార్య భర్తల మధ్య, కుటుంబముల మధ్య, ఇంకా సమాజంలో, ఇంటిలో, సంఘంలో, ప్రతి విధంలో, ప్రతి స్థలంలో కూడా ఆయన మమ్మల్ని ఆటాడుకుంటున్నాడు. ఒక అబ్బాయి బంతితో ఎలా ఆడుకుంటాడో ఆ విధంగా ఆడుకుంటున్నాడు. కారణం ఏంటంటే మీకును మాకును మధ్యన పాపం అనే అడ్డుగోడ ఉంది. అది పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన తోడు మనకు అవసరం. ఆయన తోడు కావాలంటే ఏం చేయాలి? మొదట మనము ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేస్తూ ఆయన చేయి పట్టుకుంటూ ఆయన వెనక మనం నడిచెళ్ళాలి. అంటే భార్య భర్త చేయిని మాత్రమే పట్టుకొని వెళ్ళాలి తప్ప కానీ పరాయి చేయి పట్టుకోదు. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల చేతులు పట్టుకుని వెళ్ళాలి, కానీ ఏవో కనిపిస్తానని చెప్పేసి తల్లిదండ్రులు విడిచి వారు అలా వెళ్తే వారు ప్రమాదంలో పడిపోతారు సుమి. అందుకే మనకేం అవసరం అంటే ఆయన సన్నిధి అవసరం, ఆయన దేవాలయం అవసరం, ఆయన మందిరం అవసరం, ఆయన సంఘం మనకు అవసరం. అందుకంటే కదా సహోదరులు ఐక్యత కలిగి ఉండి ఎంత మనోహరం. ఇప్పుడు ఆ ఐక్యత వస్తుంది, ఎప్పుడు ఆ మనోహరం వస్తుంది, ఆ మేలు ఎప్పుడు వస్తుందంటే మనము సంఘాన్ని ప్రేమించినప్పుడు, ఆ సంఘాన్నితో పాటు అంటే ఆ సంఘం యొక్క అవసరాల విషయమే మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి తోడు. ఎందుకంటే సమస్తము నేనే అంటున్నాడు, ఆది అంతము నేనే, సమస్తము నేను అంటున్నాడు. కాబట్టి అవి మనము పరీక్షించుకొని మనం పరిశీలన చేసుకొని ఏం చేయాలంటే మనం ముందున్న బల్ల మనము చేయి వేసి వారికి ఉన్నాం. చూడు చివరి కలిగింది పరీక్షించుకోవాలను. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో నుండి తాగవలను. మరి ఇప్పుడు విన్న ఆ వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని ఒకసారి మనం పరీక్షించుకొని మరి ఎక్కడ మనం జారిపోతాం, ఎక్కడ తప్పిపోతున్నామో మన నోటి మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, లేదా మన చేయ పనుల ప్రతి ద్వారా కూడా ఉంటున్నాము, అది ఒకసారి మనం పరీక్షించుకొని మరి యోగ్యమైన రీతిలో మన ప్రభు బల్ల మనం చేయవేసుగా వారిగా ప్రభు పెట్టి మనం చేసుకుని దేవుడి వాక్యాన్ని దీవించుగాక.